శ్రోతలందరకు నమస్కారం. ఈరోజు వైకుంఠపాళి అనే కథతో మీ ముందుకు వస్తున్నాను. వైకుంఠపాళి రచన పఠనం విజయలక్ష్మి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే పాట దూరంగా ఎక్కడి నుంచో వినిపిస్తోంది. సిటీ బస్సులోకి కిక్కిరిసిన జనంలోంచి తప్పించుకుంటూ ముందుకు వచ్చి బస్సు దిగింది సునంద. ఆ పాట పదే పదే మనసులో మెదులుతోంది. సునంద లాంటి నిర్భాగ్యులకు ఎంతో స్ఫూర్తినిచ్చే పాట. జీవితం మీద ఆశ వదిలేసుకున్న వారిని కూడా ఉత్తేజపరిచే పాట. ఆపదలో ఉన్న మనుషులను మరికొంచెం బలహీనపరిచే విధంగా మాట్లాడి కృంగదీసే సమాజంలో బాధలలో ఉన్నవారిని చిన్నచూపు చూస్తుంది. మనుషులను గుర్తించాలంటే ఆర్థిక పరంగానూ రాజకీయంగానూ గొప్పవాళ్ళై ఉంటే వాళ్ళకి అడుగడుగునా నీరాజనం పడుతుంది సమాజం. ఇవి రెండూ లేనప్పుడు కృంగుబాటు వస్తుంది మనిషికి. అలా కృంగడాన్ని చూస్తే సమాజానికి ఆనందం. ఏ రాజకీయ నాయకులో ఏ సినిమా స్టార్సో ఏదో ఒక విఐపిలో వచ్చినప్పుడు నీరాజనాలు పడతారు. కష్టాలలో ఉన్న మనిషిని చూస్తే మాత్రం ఆమడ దూరం పెడతారు. బయట వాళ్లే కాదు, అయిన వాళ్ళు కూడా. అందుకే మనుషులు ఆస్తు పట్ల మక్కువ ఎక్కువ పెంచుకుంటున్నారు. తన ప్రక్కవాడి తల కొట్టైనా సరే స్టేటస్లో ఉండాలని కోరుకుంటున్నారు. జీవితమే ఒక వైకుంఠపాళి. మధ్యతరగతి సగటు మనిషి 2-3 నిచ్చెనలు ఎక్కాక జర్రున కూతుర్లకు దిగిపోతాడు. మళ్ళీ ఎగబ్రాకి నిచ్చెన ఎక్కాలంటే ఎన్నో అవరోధాలు, ఆటంకాలు వస్తాయి. మధ్యాహ్నం 1 గంట, ఎండ, వేసవికాలం, నిప్పులు చెరుగుతోంది. ఎండవేడికి తట్టుకోలేక చెమటలు కారుతూ ముఖం నల్లగా మాడిపోయి గబగబా ఇంటికి చేరుకుంది సునంద. గేటు తీసుకుని లోపలకు వెళ్ళింది. ఇల్లు చిందరవందరగా ఉంది. కాల్చి పారేసిన సిగరెట్లు, ఎక్కడికక్కడ తడి తువ్వాళ్ళు, చుట్టి మూలకి విసిరేసిన బట్టలు, మంచం మీద బెడ్షీట్ క్రిందకు వేళ్లాడుతూ చిరాకుగా ఉంది ఇల్లంతా. కుర్చీలో కూర్చుని విలాసంగా సిగరెట్లు కాలుస్తున్నాడు భర్త. కాస్త మంచినీళ్ళు ఇస్తే బాగుండునని అనుకుంది. నీరసంతో నోరు పిడచకట్టుకుపోతోంది. భర్త వైపు చూసింది ఆశగా. అతని నిర్లక్ష్య వైఖరికి మనస్సు చివుక్కుమంది. గబగబా కిచెన్లోకి వెళ్ళింది. వంటిల్లంతా కంపరంగా ఉంది. గ్యాస్ స్టవ్ అన్నీ పొంగించేయడం వలన అట్టకట్టి ఉంది. చుట్టూ పాల ప్యాకెట్లు క్రింద పడేసి ఉన్నాయి. వాటిలోంచి పాలు కారి జుడ్డుగా చీమలు పట్టి అసహ్యంగా ఉంది. ఇంట్లోని ఛీ అనుకుని నీరసాన్ని ప్రక్కకు పెట్టి చకచక ఇల్లు సర్దేసింది. అప్పుడు వచ్చాడు సతీష్. ఏది, ఎంత తెచ్చావు అంటూ చురుగ్గా చూసింది సునంద. ఏం ఆ చూపేంటి? ఏం పాత ఫ్రెండ్ ఏమన్నా కనిపించారా ఏంటి? అదే బాయ్ ఫ్రెండ్స్ అన్నాడు నొక్కి పలుకుతూ. కళ్ళంట జలపాతాల్లా నీళ్లు బుబ్బుకి వచ్చాయి. అవును, 100 మంది ఉన్నారు అందామనుకుంది. కానీ ఆ నీచపు మాటలకి సమాధానం చెప్పడం ఇష్టం లేక మాట్లాడలేదు. హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు తీసి లెక్కపెట్టి తన పర్సులో పెట్టుకున్నాడు. ఏమండి, రేపు మళ్ళీ సామాన్లు తెచ్చుకోవడానికి నాకు డబ్బులు కావాలి అంది. రేపు ఇస్తానులే అన్నాడు అతడు. అంటే నా బ్యాగులో డబ్బులు ఉండడం మీకు ఇష్టం లేదా అంది దిగులుగా సునంద. నీకు శ్రద్ధ తక్కువ, ఎక్కడ పడితే అక్కడ పారేస్తావు అన్నాడు కఠినంగా. అవును, నాకు ఇంటి మీద, డబ్బు మీద, మీ మీద, అన్నిటి మీద శ్రద్ధ తక్కువే అంది రోషంగా సునంద. ఏంటే రెచ్చిపోతున్నావు? ఏదో పెద్ద కోట్లు సంపాదిస్తున్నట్లు అంటూ కొట్టడానికి దూసుకు వస్తూ. ఏమండి, మీ విలువ మీరు నిలబెట్టుకోండి. ఈ పని చేసుకుని నా పొట్ట నేను పోషించుకోగలను. ఇరువైపుల కుటుంబం నేను ఇలా నిలబడ్డాను కాబట్టే సంతోషంగా ఉన్నారు తెలుసా అంది కొంచెం కోపంగా. గొప్పగా పోషించుకోగలరు. 10 రూపాయలు సంపాదించేసరికి అంత పొగరా అన్నాడు సతీష్. కానీకి పనికిరాని నన్ను ఎందుకు చేసుకున్నారు? పెద్ద ఉద్యోగస్తురాన్ని చేసుకుంటే హాయిగా మిమ్మల్ని కూర్చోబెట్టి పోషించును కదా అంది సునంద. అవును, నిన్ను నేను చేసుకోవడం వల్ల నా జీవితం నాశనం చేసుకున్నాను అన్నాడు సతీష్. నీదా నాదా అంది రోషంగా సునంద. రోజుకొక్కసారైనా ఆ ఇంట్లో ఈ రణరంగం జరగవలసిందే. ఎండవేడి, కోపం వేడి కలిసి ఒళ్ళు మండిపోతుంది సునందకు. గబగబా చల్లటి నీళ్ల కోసం స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పింది. ఎండకు మరిగిపోయిన నీళ్లు చుర్రుమంటున్నాయి. నా మనసులాగే ఇవి మరిగిపోతున్నాయి అనుకుంది సునంద. సునంద సతీష్లది అనుకోకుండా కుదిరిన సంబంధం. చుట్టాల ఇంట్లో పెళ్లికి వెళ్లిన సునందని చూసి సతీష్ వాళ్ళ అమ్మా నాన్నలకు ఎవరో చెప్పారట, పిల్ల బాగుంది, మీ అబ్బాయికి నప్పుతుంది
అని చెప్పారట. అంతే, వాళ్ళని అడగడం, పెళ్ళి అయిపోవడం నెల రోజుల్లో జరిగిపోయాయి. కానీ జీవితం మాత్రం క్షణమొక్క యుగంలా గడుస్తోంది. పెళ్ళయి 10 సంవత్సరాలయ్యింది. ఒక అచ్చట ముచ్చట లేదు. ఇప్పటి అమ్మాయిలా ఏ ఉద్యోగం చేస్తున్నావు, ప్యాకేజ్ ఎంత అని అడగడాలప్పుడు తెలియవు. అలా అడిగితే అవతలి వారిని అవమానించినట్లుగా భావించే రోజులు. పిల్లాడు బుద్ధిమంతుడు, ఇల్లు వాకిలి భూమి బుట్టా ఉన్నాయి అని మధ్యవర్తులు చెప్తే పెళ్లి కుదుర్చి వచ్చేసే రోజులు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని అమ్మాయి చెప్పగలిగే రోజులు కావు. అమ్మాయి చదివేంటి, ఉద్యోగం చేస్తోందా అని అడిగే రోజులు కూడా కాదు. అమ్మాయి సంసారపక్షంగా ఉంది, ఏదో ఆ మాత్రం ముద్దు ముచ్చట తీరుస్తారు అని ఇరువైపుల వారు అనుకుని చేసిన పెళ్లి. ఆ రోజుతో పెళ్లి సందడి అయిపోతుంది. కానీ తరువాత మజిలి ఎలా ఉన్నా అనుభవించవలసింది మాత్రం వారిద్దరే. భరించలేక అమ్మాయి బయటకు వస్తే బరిదగించిందంటారు, ఎంతకైనా ఉన్నదే అంటారు. అందుకే సమస్యల సుడిగుండంలో ఉన్న బయటకు చెప్పలేక మృంగలేక రోజుకొక ఆలోచనతో మనసు విరిగిపోతోంది. ఆ భూమెంతో బుట్టంతో తెలిసే నాటికి ముగ్గురు పిల్లలు పుట్టుకొచ్చారు. 2 ఆడపిల్లలు వరుసగా పుట్టారు. మగపిల్లాడు ఉండద్దు అని అత్తగారంటే గౌరవించి ఊరుకుంది. 3వసారి మగబిడ్డ పుట్టాడు. కానీ వాళ్ళని ప్రయోజకులను చెయ్యాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళ బ్రతికింతే. అరకొరగా సంపాదించే భర్త సంపాదనతో ఇల్లు గడవదు సరికదా. అతని వ్యసనాలకి డబ్బు దాచుకుంటూ ఉంటాడు. అందుకే పచ్చళ్ళు ఊరగాయలు పెట్టి ప్యాకింగ్ చేసి కొట్లకు వేసుకుంటోంది. అంతేకాకుండా దగ్గరలో ఉన్న ఊళ్ళోకి వెళ్ళి ఇంటింటికి తిరిగి తన తయారు చేసే పచ్చళ్లను చూపించి అమ్ముతూ ఉంటుంది. రోజు ఏదో ఊరు వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు అన్నీ చూసుకుని వాళ్ళ హోంవర్కులు చేయించి వాళ్ళకు భోజనం పెట్టి కథలు చెప్పి పడుకోబెడుతుంది. మరలా రేపటికి కావలసిన సామాన్లు తెచ్చుకొని చేయవలసిన పచ్చళ్లను కలిపి ప్యాకింగులు చేసి రాత్రి 11 గంటలకో పడుకుంటుంది. ఒంట్లో నిస్సత్వ ఆవహించి ఎప్పటికో నిద్ర పడుతుంది. తెల్లవారుజాముని లేచి ఊరగాయల తయారీకి ప్రిపేర్ అవుతుంది. రోజంతా అలసట ఆవహిస్తోంది. కానీ ఈ జీవనయానం తప్పదు. పిల్లల్ని ఒక కొలిక్కి తెచ్చే వరకు తాను కష్టపడక తప్పదు. అదే ఆమె నిర్ణయం. అందుకే గొడ్డు చాకిరీ చేస్తుంది. తనకి వచ్చిన విద్య ఇదే మరి. అదే ఏ ఉద్యోగాలో చెయ్యాలంటే తన డిగ్రీ చదువు ఏపాటి ఇప్పటి రోజుల్లో. అందుకే తనకు వచ్చిన పని చేసి డబ్బు సంపాదించి కుటుంబాన్ని ఈడుస్తోంది. అదేంటమ్మా, ఒక్కసారి వచ్చి వెళ్ళు, ఎన్నిసార్లు పిలిచినా రావు అని తండ్రి అన్నా సునందికి మాత్రం వెళ్ళాలని అనిపించదు. తల్లి లేదు, తండ్రి ఒక్కడే ఉంటాడు. అక్కడికి వెళ్ళినా ఏం సుఖం. అదేదో ఇక్కడే బిజినెస్ చేసుకుని 2 రాళ్లు సంపాదిస్తే కదా గడిచేది. నాన్న మీరే రండి అంటుంది సునంద. కానీ ఆయన కూడా ఎప్పుడో ఏడాదికి 2 సార్లు మాత్రం వస్తాడు. ఆయన దగ్గర ఏమీ లేదు కూతురికి సాయం చేయడానికి. 3 పిల్లలతో మాట వినని పట్టించుకోని భర్తతో ఆమె పడుతున్న బాధలు చూడడానికి రావాలని అతనికి లేదు. కానీ రోజు ఫోనులో మాత్రం తప్పకుండా కూతురుతో మాట్లాడతాడు. ఒంటరిగా ఉంటూ కలో గంజో తాగి కాలక్షేపం చేస్తున్న తండ్రిని జాలితో ఇక్కడ ఉంది కాని రండి నాన్న అంటే, ఎందుకమ్మా, డబ్బు సాయం ఎలాగూ లేదు, కనీసం పని సాయం కూడా చెయ్యలేని నేను వచ్చి ఏం చేయగలనమ్మా, దగ్గర నుండి నీ బాధలు నేను చూడలేను తల్లి అంటాడాయన. ఆయన చేత ఆ మాటలు అనిపించి బాధ పెట్టడం సునందకు నచ్చదు. అలా కొన్ని ఏళ్లు గడిచాయి. సునంద బిజినెస్ ఊపందుకుంది. 4 మనుషులను పెట్టుకుంది. ఇంట్లో పనికి పని మనిషిని పెట్టుకుంది. చిన్న షాపు తెరిచింది. ఆ షాపుకి ఓనర్ అయ్యింది సునంద. స్వయం కృషితో పట్టుదలతో కష్టపడి ఒక స్థాయికి వచ్చింది. ఆ పచ్చళ్ళకి మంచి గిరాకీ వచ్చింది. తండ్రిని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంది. పిల్లల్ని బాగా చదివించింది. కృషి చెయ్యని సతీష్ మాత్రం సిగరెట్లు ఊదుకుంటూ ఏ రోజు ఎంత ఆదాయం వచ్చిందో భార్యను కనుక్కుంటూ కాలం గడుపుతున్నాడు. కృషి ఉంటే సాధించలేనిది లేదని నిరూపించింది సునంద. జీవితమనే వైకుంఠపాడిలో గెలిచింది సునంద. కథ సమాప్తం. నా కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నన్ను ముందుకు నడిపించాలని ప్రార్థన. ధన్యవాదములతో ఇట్లు మీ విజయలక్ష్మి.